హాయ్ అండి అందరికీ. చూడండి, ఈరోజు నేను పెద్ద పూలమాల కడతాను. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి కదా, దేవుని పటానికని కడతానా. ఈ పువ్వులు మాత్రం మా ఇంటి దగ్గర లేవు, లేకపోతే రమక్క వాళ్ళ ఇంటికాడ తెచ్చిన. మా ఇంటికాడ ఏమైనా గులాబీ పూలు అట్లా మాందర పూలు అవే ఉన్నాయి. ఇట్లాంటి చక్రం పూలు లేవు, మాల కట్టే అంత పువ్వులు లేవు. అందుకోసమని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి పోయి అక్క వాళ్ళ ఇంటి దగ్గర పువ్వులు తెచ్చిన. ఈ మనం సిటీ అయితేనేమో అమ్ముతారు కదా పువ్వులు, ఇక్కడ పువ్వుల మాలలు అమ్మరు. అమ్మితే కొనుక్కొచ్చి దేవుని పెట్టేదాన్ని, కానీ ఇక్కడ పువ్వుల మాలలు అమ్మరు కదా పల్లెటూళ్ళల్లో. అందుకోసమని అక్క వాళ్ళ ఇంటికి పోయినా. అక్క వాళ్ళ ఇంటికాడ చాలా అన్ని రకాల పూల చెట్లు ఉన్నాయి. ఒకరోజు అక్క వాళ్ళ ఇంటికాడ చెట్లు మొత్తం వీడియో తీద్దాం. అయితే అక్క కొన్ని పూలు ఇవ్వమంటే అక్క తెంపించింది. ఇవి పెద్ద మాల అల్లి ఈరోజు దేవునికి పెడదామని అవుతానా. మనకు పూజ చేసుకునేటప్పుడు మనం మాలలు కట్టి దేవునికి పూలమాల వేసి పూజ అయితే మంచిగా అనిపిస్తుంది కదా పటానికి. అందుకోసం మన పూలు ఇంట్లో లేకపోయినా కొనుక్కొచ్చుకోవాలి, కానీ మా అక్కడ కొనుక్కొచ్చుకున్నా దొరకవు. మనకున్న కొన్ని చెట్లతో కూడా అందుకే మన ఇంట్లో పూల చెట్లు పెంచుకోవాలి. ప్రతి ఒక్కరు పూల చెట్లు పెట్టుకుంటే ఇట్లా మనం పూలమాల అల్లినప్పుడు దేవుళ్ళకి పూజలు చేసినప్పుడు ఇట్లా పూలు అల్లుకొని చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ ఇయర్ పెడతాను. నేను కూడా చాలా చెట్లు ఇంకా ఈ సంవత్సరం కాబట్టి కొన్ని పెట్టిన. నెక్స్ట్ ఇయర్ అయితే నేను కూడా అన్ని రకాల పూల చెట్లు పెట్టి పూల చెట్లు మళ్ళీ ఇంట్లో ఉంటే కూడా మంచిగా అనిపిస్తుంది. చూడండి మాల ఎట్లా వస్తా, నీట్గా వస్తుందా. పూలు ఇట్లా బాగా వెళ్తా నేను. ఇగో చూడండి, ఇంకా లాస్ట్ ఫైనల్ మాలలు కూడా అయిపోయింది. ఈ సొంతము వైట్ పూలు ఉంటే మంచిగా ఉండదని మా ఇంటికాడ చామంతి చెట్టు ఉంది. ఆ చామంతి పువ్వు చామంతి ఆకు తెంపుకోవచ్చు. అదేనా మాల ఎట్లుందో చెప్పండి. బాగుంది కదా. ఇట్లా అక్కడక్కడ చామంతి ఆకులు అల్లిన. ఉత్తగా వైట్ పూలు అల్లితే మంచిగా ఉండదని ఇట్లా చామంతి అల్లిన. నేను పువ్వులు ఇట్లా అల్లడం అంటే నాకు ఇష్టం. పూల చెట్లు పెంచడన్నా పూలు అల్లుడన్నా. పూలు కొంతమందికి అల్లుడు కూడా రాదు, కానీ నేను మంచిగా అల్లుతా పూలు. ప్లేన్ మొత్తం వైట్ పూలు అయితే మంచిగా ఉన్నాయని మాకు చామంతి చెట్టు ఉంటే ఆ చామంతి ఆకు తెంపుకొచ్చి ఇలా పెట్టి వెళ్తాము కదా ఇంట్లో. అందుకోసం ప్రతి ఒక్కరు ఇంట్లో ఏదో ఒక పూల మొక్కలు పెంచుకుంటే మనకు మనశ్శాంతిని ఇస్తుంది. మళ్ళీ మనకు జుట్టులో పెట్టుకోవడానికి పూజలకు కానీ మంచిగా యూజ్ అవుతాయి. అందుకోసం నేను పూల మొక్కలు పెంచుతాను ఇంకా ఎక్కువ. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా బాగా పెట్టాలి పూల చెట్లు. ఈ సంవత్సరమే ఇల్లు అంత ప్లేస్ నీట్గా అయింది, కానీ అందుకే ఈ సంవత్సరం అసలు కొంచెం తక్కువ చెట్లు పెట్టిన నేను. నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా అన్ని రకాల చెట్లు పెట్టాలి. ఇదంతా పూల చెట్లతోనే నిండిపోయి ఉండాలి. మనము ఏ రోజప్పుడు ఆ పూజ చేసుకోవాలంటే రోజు పూజల మీదనే ఉండాలని కాదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కొంతమంది ఏమో ఇవన్నీ చేస్తే అట్లనా ఇట్లనా మనం కష్టం చేయంది వస్తుందా అది ఇది అంటారు. ఓకే, అది నిజమే. మనం కష్టం చేయంది ఏది రాదు. మనం కష్టంతో పాటు మనం చేసిన పనిని మనం ఏ పని చేసుకునే వాళ్ళ ఆ పని వాళ్ళకు ఆ దేవుడు తోడు ఉండాలి. కొంచెమన్నా దేవుడు ధైర్యం ఉంటేనే మనం ముందుకు సాగగలుగుతాం. మనం పంటలు కానీ జాబులు చేసేవాళ్ళు కానీ ఇంకా బిజినెస్లు ఉన్న వాళ్ళు కానీ షాప్ పర్పస్ కానీ ఏదైనా సరే మనం చెయ్యంది ఏది రాదు, అది కరెక్ట్. కాకపోతే మనం చేయడంతో పాటు ఇట్లా దేవుళ్ళకు కూడా మొక్కుకొని మనం మనస్ఫూర్తిగా చేసుకొని నీట్గా అన్నీ చేసుకుంటే దేవుడి భక్తి కొంత మన కష్టము మన ఆలోచన విధానము అన్నీ కలుస్తేనే మనం ఫ్యూచర్లో పైకి వస్తాం. మన పిల్లలు కానీ మన ఇల్లు కానీ మన ఆదాయం కానీ ఏదో 4 మెతుకులు తినగలుగుతామని నా ఆలోచన. అంటే నేను అంతగా తెలిసి అందరికి చెప్పేంత పెద్దదాన్ని కాదు. నాకు అన్నీ తెలుసని కూడా నేను అనను. ఏందంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు మన కష్టంతో పాటు కొంతమంది ఏమంటారంటే దేవుళ్ళకు పూజలు చేస్తే మనం కష్టం చేయందే వస్తుందా, మనం ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే వస్తుందా అని ఇట్లాంటివి అంటారు. అట్లా మనం ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే రాదు, మనం కష్టం చేయంది ఏది రాదు. నేను అనేది ఏంటంటే మన కష్టంతో పాటు మన ఆలోచన విధానంతో పాటు మన కొంత దేవుని తోడు కూడా ఉండాలి. దేవుళ్ళ తోడు లేనిది మనం ఒక్క అడుగు కూడా ముందుకేయలేము. వెనకట పెద్దలు అన్నారు కదా, శివనాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అన్నట్టుగా మనకు దేవుని ఆశీస్సులు, దేవుని ప్రేమ, దేవుని భక్తి అసలు అట్లా లేనిది మనకి ఏది కూడా ముందుకు సాగలేము. అంటే మన ఒక్క హిందువుల ముచ్చటే కాదు నేను చెప్పేది, ఎవరైనా సరే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ ప్రేయర్లు, వాళ్ళ నమాజు
ఎవ్వరికైనా అందరం ఒకటే, అందరికీ ఒకటే దేవుడు. కాకుంటే ఎవరి భక్తి వాళ్ళది. వాళ్ళైనా సరే వాళ్ళ ప్రేయర్లు వాళ్ళకు నమాజు చేసేటప్పుడు కూడా వాళ్ళు శ్రద్ధగా మంచిగా చేసుకొని వాళ్ళు ఏ పైన సా ఏ పైన ఏ పనైనా చేయగలుగుతారు. అందుకోసమనే మన పనితో పాటు మన కష్టం ఏమున్నది, కష్టం చేసినంత మాత్రాన అది ఫలితం కావాలి కదా. మనం చేసిన కష్టాన్ని ఫలితం కావాలంటే కొన్ని కొన్ని ఇలాంటివి చేయాలి. అట్లా అని నేను పని పాట అంతా బంద్ చేసి దేవుళ్ళ పూజ మీదనే కూసోమనట్లేను. దేవుళ్ళ ఆలోచన మీదనే కూసోమనట్లేను. మనం ఈ పూజలతో పాటు మనం పని కూడా చేసుకోవాలి. కొంతమంది మళ్ళీ పూజలు చేసుకుంటే ఇంట్లోనే కూర్చోవాలి, ఇంక ఈ పనంతా పాతర పెట్టు అంటారు. అట్లా కాదు నేను అనేది. మన పని కూడా చేసుకోవాలి. ఏ టైం అప్పుడు చేసేది ఆ టైం అప్పుడు చేయాలి ఖచ్చితంగా. నేను పని చేస్తాను కదా, నాకు ఈ పూజలు చేయడానికి వీలు పడదు అని అనకూడదు. దాన్ని కూడా కొంత టైం కేటాయించుకొని చేసుకోవాలి. మనం ఇష్టం ఉన్నట్టుగా అది ఎక్కడిదక్కడ పడేసి అట్లా చేసొద్దు. మనం చేసేది మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేయాలి. చేత్తనం అంటే చేత్తనం, బడబడ చేసి ఎప్పుడు కాదు. మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేస్తే మనకు దేవుడు ఒక్కరోజు కాకుంటే ఒక్కరోజైనా ఫలితాన్ని ఇస్తాడు. నేను ఇంతగానం పూజలు చేస్తాను, పునస్కారాలు చేస్తాను, నాకు ఏమి ఇచ్చిండు దేవుడు అనకూడదు. ఆ దేవుడు ఇచ్చే టైం అప్పుడు మాత్రమే ఇస్తాడు. జై హనుమాన్.